Hello guys, నా పేరు కృష్ణ. I'm working in Kushlava Hyundai, working as a sales executive. ప్రజెంట్ మనం వచ్చేసి వెన్యూలో ఉన్నాము. వెన్యూలో మనకి టోటల్గా 5 వేరియంట్స్ ఉన్నాయి. పెట్రోల్ అండ్ డీజిల్లో కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి. అండ్ మనం వచ్చేసి డీజిల్ వెన్యూ మిడిల్ వేరియంట్, వాల్యూ ఫర్ ద మనీ వేరియంట్, ప్లస్ డీజిల్ వేరియంట్ అయితే ఉన్నాము. ఒకసారి చూద్దాం. వెహికల్ విషయానికి వచ్చేసరికి ఈ పర్టికులర్లీ ఏదైతే ఉందో అది స్టైలిష్గా డిజైన్ చేయడం జరిగింది, చాలా టెక్నికల్గా డిజైన్ చేయడం జరిగింది. మనం ఇటు సైడ్ వచ్చేస్తాం. ఒకసారి ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ చూడండి. మనకి ఇది మిడిల్ వేరియంట్ కాబట్టి మనకి హాలోజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. హాలోజన్ హెడ్ ల్యాంప్ వస్తుంది. రియల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూస్తే R15 ఇంచెస్ అండ్ స్టైల్డ్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. టర్న్ ఇండికేటర్స్ ఇది మిడిల్ వేరియంట్ కాబట్టి మనకి టర్న్ ఇండికేటర్స్ అవుట్ సైడ్ మిరర్స్ మీద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ సైడ్ ప్రొఫైల్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి కనెక్టింగ్ టైల్ ల్యాంప్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా విత్ LED. సో రూఫ్ రైల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. షార్ప్ పిన్ కూడా వచ్చేస్తుంది మనకి అందులోనే. అండ్ వెన్యూ బ్యాడ్జింగ్ చూసారు కదా. అండ్ బూట్ స్పేస్ వచ్చేసరికి 350 లీటర్స్ వరకు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 60-40 స్ప్లిట్ కూడా మనకు ఆఫర్ చేస్తుంది. ఇక్కడ కావాలనుకుంటే మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. 3 మెంబర్స్ కూర్చోవాలనుకున్నప్పుడు డ్రైవర్ సీట్లో, ప్యాసింజర్ సీట్లో అండ్ ఈ సీట్లో 3 మెంబర్స్ కూర్చుంటే ఒకవేళ ఎక్స్ట్రా లగేజ్ ఉన్నప్పుడు మనం ఇది ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా లగేజ్ అనేది ఇలా క్యారీ చేయొచ్చు అనమాట. 60-40 అలా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి 14 ఇంచెస్ స్పేర్ వీల్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు మనకి ఇక్కడ. ఒకసారి మీరు ఇటు సైడ్ చూసుకుంటే కనుక ఈ పొజిషన్ ఏదైతే ఉందో అది మనకి సాఫా పొజిషన్ ఉంది. సో ఫ్రీగా కూర్చోవచ్చు. ఎంత దూరం జర్నీ చేసినా కూడా అలసట అనేది ఉండదన్నమాట. ఎంత దూరం జర్నీ చేసినా కూడా మనకి అలసట అనేది ఉండదు. ఈ పొజిషన్ అనేది ఫ్రీ రిలాక్స్డ్ పొజిషన్. మ్యాక్సిమం మన కార్స్లో ఈ పొజిషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే కనుక రెండే కాదు, రేర్ కూర్చున్న వాళ్ళకి కూడా హుండై అనేది రేర్ ఏసీ ఈవెంట్స్ పర్టికులర్ ఖచ్చితంగా ఆఫర్ చేస్తుంది. ప్రతి హుండై వెహికల్లో మీకు రేర్ ఏసీ ఈవెంట్స్ అనేది ఆల్మోస్ట్ బేస్ వర్షన్స్ నుంచే కనపడుతుంది అనమాట. ప్లస్ అలాగే ఒకసారి స్పేస్ ప్రకారంగా చూసుకుంటే చూడండి, నా లెగ్ రూమ్ చాలా, నేను ఫ్రీగా కూర్చున్నా కూడా చాలా ఫ్రీగా కూర్చోగలుగుతున్నాను. నేను చాలా ఫ్రీగా కూర్చోగలను. లెగ్ రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్లస్ అలాగే హెడ్ రూమ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ షోల్డర్ రూమ్ చూసుకున్నా కూడా నేను ఫ్రీగా కంఫర్టబుల్గా కూర్చోగలను. ఇదే మన పొజిషన్. 3 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈ స్పేస్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డ్రైవర్ సీట్ దగ్గర నుంచి మనకి ఇవన్నీ కూడా బటన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ పవర్ విండోస్, బ్యాక్ పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్, ప్లస్ లాక్ చేసుకుంటాం, అన్లాక్ చేసుకుంటాము. అండ్ అవుట్ సైడ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్గా ఇలా అడ్జస్ట్ చేసుకునే బటన్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. స్పీకర్స్ చూసారు కదా, ఇక్కడ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా వస్తాయి మనకి. ఇక్కడ ఏసీ వెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్గా ఈ వేరియంట్లో వచ్చేసరికి మీకు 4 స్పీకర్స్ వస్తాయి. ఫ్రంట్ 2 స్పీకర్స్ అండ్ బ్యాక్ సైడ్ 2 స్పీకర్స్, 2 ట్వీటర్స్తో సహా కలిపి మొత్తం టోటల్గా 6 అనేవి ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఒకసారి మనకి డ్రైవర్ సీట్లో చూద్దాం. ఓకే గాయస్, సో నేను ప్రజెంట్ డ్రైవర్ సీట్లో కూర్చున్నాను. మనకి ఇక్కడ నుంచి చూస్తే క్లస్టర్ అనేది 4.2 ఇంచెస్తో ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ క్లస్టర్. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా వెహికల్కి సంబంధించి మనకి ఇక్కడ క్లస్టర్లోనే చూపించేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ ఫ్యూయల్ ఎంతవరకు ఉంది, ఇంకా మనం ఎన్ని కిలోమీటర్స్ తిరగవచ్చు అనేది ఇక్కడ చూపిస్తారు. సో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కనుక మనకి ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కీ డిటెక్ట్ చేయడం అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తారు. చూడండి, మనకి ప్రజెంట్ మనకి రన్ అవ్వట్లేదు కాబట్టి 0 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. అండ్ ప్రతిదీ కూడా మీకు ఇక్కడ క్లస్టర్లోనే ఇండికేట్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి వాయిస్ స్టీరింగ్ కంట్రోల్స్ అనమాట. ఇది ప్రెస్ చేసి మనం ఏదైనా కమాండ్ చేస్తే అది తీసుకుంటుంది. ఇక్కడ మనకి రికగ్నైజేషన్ అనేది ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి వ్యానిటీ మిర్రర్స్ అనేవి ఇలా ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ కూడా వస్తుంది వ్యానిటీ మిర్రర్స్, ప్యాసింజర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వాల్యూమ్ బటన్స్ ఇక్కడ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వద్దాము. ఇక్కడ చూసేసరికి టచ్ స్క్రీన్, 8 ఇంచెస్ టచ్ స్క్రీన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మిడిల్ వేరియంట్ అయినప్పటికీ దీంట్లో టచ్ స్క్రీన్ వస్తుంది. అండ్ రివర్స్ కెమెరా వస్తుంది, వాయిస్ కంట్రోల్స్ వస్తున్నాయి, స్పీకర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ పవర్ విండోసే కాదు, బ్యాక్ సైడ్ కూడా పవర్ విండోస్ వస్తున్నాయి. ఫ్రంట్ ఏసీ వెంట్సే కాదు, బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ వస్తున్నాయి. అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ ఇందులోనే కవర్ అవుతున్నాయి. అండ్ ఏసీ కూడా మనం ఇక్కడ మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
చూడండి, ఇది కూడా చాలా స్టైల్గా డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒకవేళ ఏసీ కనుక ఇక్కడ ఎయిర్ ఇక్కడే ఫ్లో అవ్వాలి అనుకుంటే ఇది ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇది ప్రజెంట్ ఆఫ్లో ఉంది, మనం ఆఫ్ చేసాము ఉంటుంది. అండ్ సీక్, ట్రాక్ ఇవన్నీ కూడా చేసుకుంటాం. మీడియా అండ్ రేడియో ఏది కావాలనుకుంటే అది అలా సెట్ చేసుకుంటాం అనమాట. ప్లస్ ఇక్కడ చూడండి ఒకసారి హుండై, ఇది కూడా మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ మిగతా వేరే బ్రాండ్స్లో కాకపోతే ఆల్మోస్ట్ ఈ హుండై వెహికల్స్లో మీకు ఈ కూలింగ్ గ్లో బాక్స్ ఏదైతే ఉందో అది కూలింగ్ ఫంక్షన్తో ఆఫర్ చేస్తారు. సో కూలింగ్ ఫంక్షన్తో ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే మెడిసిన్స్ స్టోర్ చేసుకోవచ్చు జర్నీ చేసుకునేటప్పుడు, ఫ్రూట్స్ అలాగే డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా మనం క్యారీ చేయొచ్చు. వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మనం దాంట్లో వేసుకుంటే క్యారీ చేయొచ్చు, కూల్గా ఉంటాయి అనమాట. సో మనం జర్నీ చేసినంతసేపు కూడా ఆ కూలింగ్నెస్ అనేది సో గైస్, మనం ఇంజిన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం ఇది డీజిల్ ఇంజిన్ కాబట్టి సో బ్యాటరీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా మనకి వారంటీ విషయానికి వస్తే కంపెనీ నుంచి మనకి 3 years వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. లేదా 3 years కంప్లీట్ అయినా అవ్వకపోయినా కూడా 1,50,000 వరకు కూడా మనకు వారంటీ అనేది అప్లికబుల్ అవుతుంది. ప్లస్ అలాగే ఈ మేజర్గా హ్యుండై వెహికల్స్లో ఏంటంటే మనకు బెనిఫిట్ స్టాండర్డ్గా 6 air bags అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అనుకోకుండా ఏదైనా ఇంపాక్ట్ జరిగినా కూడా కస్టమర్గా ఎవరైతే ఉంటారో చిన్న స్క్రాచ్ కూడా పడకుండా 6 air bags చుట్టుపక్కల కూడా కవర్ చేస్తారు అనమాట. సో అది ఇంపార్టెంట్ సేఫ్టీలో.